ఇక మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏలూరు జిల్లా పోలవరంలో పులి సంచారం కలకలం రేపింది. పోలవరం మండలం సమీప ప్రాంతాల్లో పెద్ద పులి సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. గత 2 రోజులుగా పెద్ద పులి పోలవరం పశువుల పాకలపై దాడి చేసి దూడలను చంపిన ఆనవాళ్లను అధికారులు గుర్తించారు. దీనిపై సంబంధిత పోలీసు యంత్రాంగం అప్రమత్తమై తగు జాగ్రత్త చర్యలు చేపట్టినట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పెద్ద పులి సంచరిస్తున్న ప్రాంతాల్లో తిరగరాదని హెచ్చరించారు. పోలవరం మండలం ఇటికలకోట, వింజరం, పట్టిసీమ, పోలవరం ప్రాజెక్ట్ ఏరియాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పులి సంచరిస్తున్న ప్రాంతాలకు ఒంటరిగా వెళ్లకూడదని, పశువుల పాకల దగ్గర రాత్రిపూట వెలుతురు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అలాగే పులి కదలికల గురించి సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ గోపాలకృష్ణ మరింత సమాచారం అందిస్తారు. గోపాలకృష్ణ, ఏదైతే పోలవరం ఏరియాలో కూడా పులి సంచారం కలకలం రేపుతున్నట్టుగా తెలుస్తోంది. పోలవరం మండలంలో ఈ పులి సంచారానికి సంబంధించి అక్కడ ఫారెస్ట్ అధికారులు ఏమంటున్నారు? గుడ్ మార్నింగ్ వైకే. పోలవరం మండలంలో పెద్ద పులి సంచరిస్తున్నటువంటి దృశ్యాలను అయితే కనుక పోలీసు అధికారులు, ఫారెస్ట్ అధికారులు కూడా పట్టుకున్నారు. ఈ పోలవరం మండలంలో ఉన్నటువంటి పలు గ్రామాలలో గత 2 రోజులుగా మరి పులి సంచరిస్తున్న పరిస్థితి అయితే అడుగు జాడలను బట్టి తెలుసుకున్న పరిస్థితి అయితే జరిగింది. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆవు దూడలను, మరి గేదెలను, మరి పశువులపై దాడులు చేసి ఇప్పటికే సుమారు 4 గేదెలను, 2 ఆవు దూడలను మరి చంపిన పరిస్థితి అయితే కనుక అక్కడ కనబడింది సుష్మా. అంతేకాకుండా మరి పోలవరం మండలంలో ఉన్నటువంటి ఇటుకలపాడు, పట్టిసీమ, కోడూరు వంటి గ్రామీణ ప్రాంతాల్లో ప్రస్తుతానికి పెద్ద పులి సంచరిస్తున్నట్టుగా అయితే కనుక ఆనవాలు ఉన్నాయి. గత 2 రోజుల నుంచి ఏదైతే మరి పోలవరం సమీపంలో ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో నుంచి ఈ పులి అయితే కనుక మరి ఈ యొక్క గ్రామీణ ప్రాంతాల్లోకి వచ్చి పశువుల మీద దాడి చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇప్పటికే పోలీసు అధికారులు, ఫారెస్ట్ అధికారులు కూడా తగిన సన్నాహాలు చేశారు. పోలవరం ప్రాజెక్టు సమీపంలో ఇప్పుడు కాలువ ఈదుకుంటా అటుపక్క గోదావరి కెనాల్ ఈదుకుంటా మరి అటుపక్క ఉన్నటువంటి ఇటుకలపాడు ప్రాంతంలో ఉన్నట్టుగా మరి ఫారెస్ట్ అధికారులు అయితే గుర్తించారు. సమీప ప్రాంతంలోనికి ఏ విధమైనటువంటి ప్రజలు మరి ఆయా గ్రామాల్లో అప్రమత్తంగా ఉండాలని కొన్ని రకాలైనటువంటి సూచనలు, సందేశాలు ఇచ్చారు. అంతేకాకుండా ఆ యొక్క ప్రాంతంలో పులి సంచరిస్తున్న ప్రదేశాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి సీసీ కెమెరాలను, అదేవిధంగా డ్రోన్ కెమెరాలతోటి మీరు పులిపై దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది సుష్మా. అంటే ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసినట్టుగా కూడా తెలుస్తోంది. ఆ కెమెరాల్లో ఎక్కడైనా పులి సంచారం ఎక్కడ చేస్తుంది అనేది ఏదన్నా తెలిసిందా? ప్రస్తుతానికి కోడూరు గ్రామంలో ఉన్నటువంటి ప్రాంతంలో అయితే కనుక మరి పులి అయితే కనుక అక్కడ బిగించినటువంటి సీసీ కెమెరాలు అయితే మరి రికార్డ్ అయిన పరిస్థితిని ఆధారాలుగా తీసుకుని అక్కడ నుంచి ఏ ప్రాంతాలకు వెళ్తుందో అనేటువంటి విషయాలపై డ్రోన్ కెమెరా తోటి కూడా వాళ్ళ దృశ్యాలను మరి రికార్డ్ చేస్తున్న పరిస్థితి అయితే కనుక ఫారెస్ట్ అధికారులు అయితే కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపడుతున్న పరిస్థితి కనబడుతుంది సుష్మి. ఇప్పటి వరకు కూడా ఈ ప్రాంతాలలో మరి దూడలను, గేదెలను చంపడం వల్ల ప్రజలైతే భయభ్రాంతులు చెందుతున్న పరిస్థితి కనబడుతుంది. దానికి గాను ప్రజలు ఎవరు అడవిలోకి వెళ్ళరాదని, అదేవిధంగా పులి సంచరిస్తున్న గ్రామాలను గుర్తించి ఆయా ప్రాంతాలలో ప్రజలు బయటకు చెప్పేసి కనుక అధికారులు హెచ్చరించిన పరిస్థితి కనబడింది. రైట్, థ్యాంక్ యూ గోపాలకృష్ణ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.